హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. ఎప్పట్లానే మనం జీవన సవరణలో కథ వింటున్నాం కదండి. బెబ్బిలి హైమావతి గారు రచించింది ఆఖరి భాగం ఈవేళ. శశికి పెట్టిన నగలున్నాయి కదా, అవి అమ్మో తాకట్టు పట్టో, మీకు డబ్బులు సర్దుబాటు చేస్తాను అని చెప్పగానే తండ్రి మాటలు వింటూనే తప్పు చేసిన వాళ్ళ తల వంచుకొని, సారీ నాన్నగారు, మీ కోడలి నగలన్నీ నేను వాడేసుకున్నాను అన్నాడు ఫణికుమార్. వాడేశావా? నాకు తెలియకుండా ఆ పని ఎప్పుడు చేశావురా? కట్నం డబ్బులు వాడేస్తున్నావేమోనని నువ్వు బైకుల మీద బైకులు కొని అమ్ముతున్నప్పుడే అనుకున్నాను, కానీ ఇలా నగలు కూడా తీసేస్తావని ఊహించలేదురా. ఎంత సిగ్గుమాలిన పని చేశావురా. నీ విలాసాల కోసం ఆడకూతురు ఒంటి మీద నగలు తీసేశావా? మా పెళ్ళయ్యి ఇన్నాళ్ళయింది, ఏదైనా కొనడమే కానీ ఇంతవరకు మీ అమ్మ నగలు నేను ఏనాడు ముట్టుకోలేదు. ఎంత బరితెగించావురా అన్నాడు ఆవేదనగా. ఇలాంటి చర్చ వస్తుందని ముందే ఊహించిన శ్రీపతి, మావయ్య గారు, మీ కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నానని తప్పుగా అనుకోకండి. ఇంతవరకు మీ ఇంట్లో మీకు అత్తయ్య గారికి తెలియకుండా చాలా జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు తవ్వుకొని ప్రయోజనం ఏమిటి చెప్పండి? కానీ ఈవేళ మనమంతా సంతోషించవలసిన విషయం ఏమిటంటే, బావ తను ఇలా చేసినందుకు, ఈవేళ ఈ పరిస్థితి ఎదురైనందుకు తను కూడా చాలా బాధపడుతున్నాడు. ఏ మనిషికైనా కష్టాలు ఎదురైనప్పుడే విజయం విలువ తెలుస్తుందని అబ్దుల్ కలాం గారు అన్నారు. బావ తన తప్పు తాను తెలుసుకుని బాధ్యతగా ఉంటానంటున్నాడు. అది చాలు మనకి. ఆ దిశగా మనం ఆలోచిద్దాం ఇప్పుడు అన్నాడు శ్రీపతి అనునయంగా. సరే కానివ్వండి అన్నాడు ధనంజయరావు బాధని అవమానాన్ని దిగమింగుతూ. మీరే చెప్పండి మావయ్య గారు, మీ ఆలోచన ఏమిటో అన్నాడు శ్రీపతి. ఏమని చెప్పను, సినిమా హాలు బాగా పాతదైపోయింది. ఊర్లో ఉన్నవన్నీ ఏసీ హాల్సే, మనదే నాన్ ఏసీ. అన్ని హంగులతో హాలును రీమోడల్ చేయించాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఈ అప్పులే తీర్చాలా, దాన్ని రీమోడల్ చేయించాలా, ఏం చేయాలో తోచడం లేదు నాకు. పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పెళ్ళి జరిగితే కానీ పిచ్చి కుదరదు అన్నట్లుంది నా పని అన్నాడు ఆవేదనగా. నిజమేనండి, కొంచెం కష్టమే, కానీ సినిమా హాల్ని నిలబెట్టుకోవాలంటే మనం దాన్ని రీమోడల్ చేయించక తప్పదు అన్నాడు శ్రీపతి. దానికి చాలా డబ్బు కావాలి కదా, అదే కదా ఇప్పుడు సమస్య అంతా అన్నాడు ధనంజయరావు. దానికి నా దగ్గర ఓ ఆలోచన వచ్చిందండి. ఇప్పుడు మనం దీనికోసం ప్రత్యేకంగా పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. బ్యాంకు లోన్ పెట్టి రీమోడల్ చేయిద్దాం. అలాగే ఎంట్రన్స్లో ఉన్న ఖాళీ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి లీజ్కిద్దాం. దీనివలన మనకు అదనపు ఆదాయం వస్తుంది. అంతేకాదు, సినిమా హాల్ని అక్కడ ఉండే ఉద్యోగుల మీద వదిలిపెట్టకుండా మీలో ఎవరో ఒకరు దాన్ని బాధ్యతగా చూసుకుంటే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అన్నాడు శ్రీపతి. అలా బాధ్యతగా చూస్తే బాగానే ఉంటుంది కానీ అంటూ కొడుకుల వైపు సందేహంగా చూశాడు అతను. నాన్నగారు, నేను హాలు బాధ్యతని పూర్తిగా తీసుకుంటానండి. దాన్ని రీమోడల్ చేయించేందుకు బ్యాంకు నుండి లోన్ మంజూరు చేయించండి అన్నాడు నరేష్. చిన్న కొడుకు అలా హామీ ఇచ్చినట్లుగా చెప్పడంతో ధనంజయరావుకి కొంచెం సంతోషంగా అనిపించింది. నీ సంగతి ఏమిటన్నట్లుగా పెద్ద కొడుకు వైపు చూశాడు ధనంజయరావు. ఫణికుమార్ తండ్రి చూపులకు తట్టుకోలేనట్లుగా తల వంచుకున్నాడు. ఇది వీడి వరస, ఇంకేం బాగుపడుతుంది మా ఇల్లు? పూటకో షోకు రోజుకో బండి మార్చి ఇల్లు గుల్ల చేశాడు. ఎవరికీ తెలియకుండా ఏడాదిన్నర కాలంలో 25 లక్షల పైచిలకు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు పెట్టేశాడు. ఇప్పుడు పీకల మీదకు వస్తే ముఖం వేలాడేస్తున్నాడు అన్నాడు బిసురుగా. చచ్చిన పాముని ఇంకా చంపకండి నాన్నగారు, ఇక మీదట మీరు ఎలా చెబితే అలా నడుచుకుంటాను అన్నాడు ఫణికుమార్ దీనంగా చూస్తూ. మావయ్య గారు, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయండి. ఇంకా ఇప్పుడు మనకి కావలసింది ఈ ఆపద గట్టెక్కడం ఎలా అనేది. అలాగే బావ కూడా జీవితంలో స్థిరపడేందుకు మార్గం వెతకడం ముఖ్యం అన్నాడు శ్రీపతి. ఉదయం నుండి కొడుకులు చేస్తున్న పనులు, చెప్తున్న మాటలు అన్నీ చూస్తూనే ఉన్నాడు కోటిరత్నం. కొడుకులో ఉన్న వ్యాపార దక్షత చూసి ఎంతో ముచ్చటపడ్డాడాయన. అందుకే వారి సంభాషణలో తానేమీ దూర్చకుండా శాంతమ్మ, శశికళతో పాటు ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉండిపోయాడు. శ్రీపతి మాటలతో ధనంజయరావు కొంచెం చల్లబడ్డాడు. సరే, ఏం చేద్దాం? నువ్వు చెప్పు శ్రీపతి, నాకు అసలు ఏం తోచడం లేదు అన్నాడాయన. సినిమా హాలు బాధ్యతను పూర్తిగా నరేష్ తీసుకుంటానన్నాడు కదా, దాని గురించి దిగులు లేదు మనకి. ఉదయం మీరు మాటల మధ్యలో మీరు స్టీల్ బిజినెస్ కూడా కొంచెం డల్గా ఉందని చెప్పారు కనుక బావని మాతో పాటు విశాఖపట్నం తీసుకెళ్తామండి. మా గార్మెంట్ బిజినెస్లో తను వర్కింగ్ పార్ట్నర్గా ఉంటాడు. దీనివలన బావకి చేతి నిండా పనితో పాటు మంచి ఆదాయము వస్తుంది. అందువలన అనుకున్న సమయానికి మనం ఈ అప్పులన్నీ తీర్చేయచ్చు. ఏమంటారు అని అడిగాడు శ్రీపతి. అతని మాటలు వినడంతోనే మీ ఇంటికా? చెడి అత్తగారింటికి చేరకూడదని సామెత
అన్నాడు ధనుంజయరావు అయిష్టంగా చూస్తూ. ఎందుకంటే ఫణికుమార్ అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడో ఎలా ప్రవర్తిస్తాడో అనేది అతడి భయం. ఇక్కడలాగే ప్రవర్తిస్తే వియ్యాల వారి ముందు ఇంకా తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా అనుకున్నాడు. అతడి మనోభావాలను చదివినట్లుగా శ్రీపతి చిన్నగా నవ్వాడు. అవన్నీ పాతకాలం మాటలు మావయ్య గారు. ఈ కాలంలో వాటికి అసలు విలువే లేదు. ఇప్పుడు బావని ఏదో మెహర్బానీగా అక్కడికి తీసుకువెళ్ళి ఆ తర్వాత ఆయన్ని చిన్నచూపు చూస్తామని అనుకోకండి. అలాంటిదేమీ జరగదు. ఎందుకంటే అతడు నా చెల్లెలి భర్త. అతన్ని అవమానిస్తే నన్ను నేను అవమానించుకున్నట్లే కదా. నేను ముందే చెప్పినట్లుగా మనమంతా ఓ కుటుంబం. ఈ బాధ బాధ్యత మనందరిదీను. అంతేకాదండి, ఈవేళ మా బిజినెస్ చాలా ప్రాఫిటబుల్గా ఉంది. అందులో ఫణిబావ అనుభవం సంపాదిస్తే ఏడాది తిరగకుండా తానే స్వయంగా ఇక్కడ రాజమండ్రిలో కానీ లేదా విశాఖపట్నంలో కానీ బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతాడు అన్నాడు శ్రీపతి. అతడు చెప్పిన తీరు ధనంజయరావుని బాగా ఆకట్టుకుంది. శ్రీపతి చెప్పినట్లు చేస్తే తొందరలోనే తమ సమస్యలన్నీ తీరిపోతాయని అనిపించింది ఆయనకు. అతడి సందేహాలన్నీ తీరిపోవడంతో మనసుకు కొంచెం శాంతిగా కూడా అనిపించింది. సరే, అలాగే చేద్దాం అంటూ ఫణికుమార్ వైపు తిరిగి, ఎరా నీకిష్టమైనా అక్కడికి వెళ్ళడం అని అడిగాడు ఆయన. సరే నాన్నగారు, వెళ్తాను అన్నాడు వెంటనే ఫణికుమార్. అతనికి కూడా ఏదైనా చేసి తండ్రి దగ్గర మంచివాడు అనే పేరు సంపాదించుకోవాలనే తాపత్రయం మొదలైంది ఇప్పుడు. వారిద్దరూ అంగీకారం తెలపడంతో శ్రీపతి తేలిగ్గా నిట్టూర్చాడు. ఎంతో జటిలం అనుకున్న ఈ సమస్య ఎంత సులువుగా పరిష్కరింపబడినందుకు అతడికి తృప్తిగానే ఉంది. శాంతమ్మకి కూడా అదైన సరైన పరిష్కారం అనిపించింది. ఈవేళ ఇక్కడ ఇంత జరిగినందుకు పెద్ద కొడుకు ఏదో ఉద్రేకంలో బుద్ధిగా ఉంటానని చెప్పినా అతడు ఇక్కడే ఉంటే కొడుక్కి ఉన్న చెడు సావాసాలు కుదురుగా ఉండనివ్వవు. అందుకే శ్రీపతి చెప్పిన ప్రకారం కొడుకుని విశాఖపట్నం పంపడమే ఉత్తమం అనుకుంది. అందుకనే వెంటనే తన అంగీకారాన్ని కూడా తెలిపిందామె. శశికళకైతే అన్నగారి నిర్ణయం మీద పూర్తి విశ్వాసము కుదిరింది. కొడుకులోని వ్యాపార దక్షత కోటిరత్నానికి నచ్చడమే కాదు, రేపు తన వ్యాపారం మొత్తం కొడుకు చేతుల్లో పెట్టి నిశ్చింతగా విశ్రాంతి తీసుకోవచ్చు అని అనుకున్నాడు. అంతేకాదు, తను ఉన్నా లేకున్నా తన కూతుళ్ళిద్దరినీ బాధ్యత వహించి నాకంటే బాగా చూసుకుంటాడు అనే నమ్మకం కలిగింది అతడికి. వచ్చిన పని అనుకోని మలుపు తిరిగినా కథ సుఖాంతం కావడంతో ఫణికుమార్ని శశికళను తీసుకొని కోటిరత్నం శ్రీపతి మర్నాడు ఉదయం తిరుగు ప్రయాణం అయ్యాయి. విశాఖపట్నం వచ్చాక ఫణికుమార్కి వ్యాపార లావాదేవీల్లో తలమునకలయ్యేలాగా చేశాడు శ్రీపతి. దాంతో సాయంత్రం అయ్యేసరికి మందు తాగాలనే ఆలోచనకు దూరమయ్యాడు అతడు. శ్రీపతి కూడా ఏ చిన్న సమస్య వచ్చినా అనిపించినా ఫణికుమార్ని సంప్రదించడం, అతడి సలహాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. బావమరిది ప్రతి విషయంలోనూ తనకు అంత ప్రాధాన్యం ఇవ్వడం గమనించిన ఫణికుమారు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించసాగాడు. ఇప్పటికీ ఇంటికి వచ్చే ముందు అత్తగారింట్లో తనని ఎలా చూస్తారోనని అతడు చాలా బెంగపడ్డాడు. ఎందుకంటే తాను శశికళను మంచి మాటలాడి మాయ చేసి డబ్బు నగలు తీసుకెళ్ళి ఖర్చు చేసినందుకు తనను అత్తవారింట్లో చిన్నచూపు చూస్తారేమో అనుకున్నాడు. దానికి సిద్ధపడే అత్తవారింటికి వచ్చాడు. కానీ అలాంటిదేమీ జరగలేదు. కోటిరత్నం కానీ శ్రీపతి కానీ ఏ రోజు ఆ విషయాలు ఏమీ ప్రస్తావించలేదు. అతన్ని చిన్నబుచ్చితే తమని తాము చిన్నబుచ్చుకున్నట్లే అనుకున్నారు వారు. ఎందుకంటే తమకు కావలసింది తమ ఇంటి ఆడబడుచు సుఖంగా ఉండడం. అందుకే అతన్ని మర్యాదగానే చూడసాగారు. శశికళకి కూడా ఇది ఎంతో తృప్తినిచ్చింది. జరిగిన దాని నుండి గుణపాఠం నేర్చుకున్న ఫణికుమార్ ఇప్పుడు చాలా బాధ్యతాయుతంగా మారిపోయాడు. ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించి ఆకళింపు చేసుకోసాగాడు. ఎలాగైనా తాను బాగుపడి తన వారందరిలోనూ సమర్థుడిగా గుర్తింపు పొందాలనే తపన మొదలైంది అతనిలో. అందువలన చేస్తున్న పని పట్ల ఆసక్తి, అవగాహన కలిగింది అతనికి. అతడి రాక వలన తమ వ్యాపారం మరింత అభివృద్ధి చెందిందని శ్రీపతి, కోటిరత్నంలో చాలా సంతోషించారు. బిజినెస్ విషయంలో అల్లుడికి గల మాటగారితనం వాళ్ళనెంతో ఆశ్చర్యపరిచింది. సందేహం లేదు, ఇతడు తొందరలోనే మంచి బిజినెస్ మ్యాన్ అవుతాడు అనుకున్నారు వాళ్ళు. కొడుకు గురించి సంగతులన్నీ వియ్యంకుడి ద్వారా విన్న ధనంజయరావు ఆనందానికి అంతే లేకుండా పోయింది. శ్రీపతి చెప్పినట్లే ధనంజయరావు బ్యాంకు లోన్ పెట్టి సినిమా హాల్ రిపేర్ చేయించాడు. హాల్ని ఏసీ వేయించడమే కాక గేటు ముందు ఒక పక్కగా షాపింగ్ కాంప్లెక్స్ కట్టించి లీజ్కి ఇచ్చాడు. కొత్త హంగులు సమకూర్చుకొని వెంకట్రామ టాకీస్ కాస్త వెంకట్రామ పిక్చర్స్ ప్యాలెస్ అయిపోయింది. హాల్ ముందు షాపింగ్ కాంప్లెక్స్ అదనపు ఆకర్షణ అయిపోయింది. సినిమాకి వచ్చిన వాళ్ళు ముందు కానీ తర్వాత కానీ అక్కడ ఉన్న ఫుడ్ కోర్టులో గడిపి షాపింగ్ చేసుకుని వెళ్ళసాగారు. నరేష్ దగ్గరుండి బాధ్యతగా అన్ని పనులు పూర్తి చేయించాడు. చూస్తూ ఉండగానే అన్ని హాల్స్ కంటే వెంకట్రామ పిక్చర్ ప్యాలెస్ ఆదాయం గణనీయంగా పెరిగి ధనంజయరావు మనసులో బెంగంతా తీరిపోయేలాగా చేసింది.
6 నెలలు గడువు తీరే సమయానికి ఫణికుమార్ పంపిన డబ్బుతో పాటు స్టీల్ షాపు, సినిమా హాల్ నుండి వచ్చిన ఆదాయంతో మొత్తం అప్పుని వడ్డీతో సహా చెల్లు చేశాడు ధనుంజయరావు. రోజులు శరవేగంగా గడిచిపోతున్నాయి. మరో 6 నెలలు గడిచేసరికి ధనుంజయరావు ఆర్థిక సమస్యలన్నీ పూర్తిగా తీరిపోయాయి. అయితే అతను ఏ పని చేస్తున్నా తమ కష్టాలు కడతేర్చినందుకు ఎంతో ఉదారంగా శారద తన నగలమ్మి డబ్బు ఇచ్చిన సంగతి నిత్యం గుర్తుకొస్తూనే ఉంది అతనికి. అందుకని ఆమెకు ఆ డబ్బుని సమకూర్చి ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సమస్యలన్నీ తీరిపోయాయి కనుక ఈ ఏడాది నరేష్కి పెళ్లి చేసేద్దామండి అంది శాంతమ్మ. అప్పటికే ఆమె దృష్టిలో 2-3 సంబంధాలు సిద్ధంగా ఉన్నాయి. కానీ ధనుంజయరావుకి మాత్రం శారదకి ఇవ్వవలసినది ఇచ్చాకే ఇంకేదైనా చెయ్యాలి అని అనిపించింది. అందుకే భార్యతో, ఇప్పుడప్పుడే అలాంటిదేమీ పెట్టద్దు శాంత, ముందు మనం శారదకి నగలు కొని ఇచ్చేసి అప్పుడు అబ్బాయి పెళ్లి సంగతి చూద్దాం అన్నాడు. నరేష్ కూడా, అక్కయ్య గారు మన కోసం అంత చేశారు కనుక ముందు మనం తనకి నగలు కొనిచ్చినందుకే ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ తర్వాతే ఇంకేదైనా అన్నాడు తేల్చి చెప్తున్నట్లుగా. తండ్రి కొడుకులు ఇద్దరూ అలా అనేసరికి ఇంకేమీ మాట్లాడలేకపోయింది శాంతమ్మ. నిజమే కదా, ఆనాడు శారద సాయం చెయ్యకపోతే మా పరిస్థితి ఏమయ్యేది అని అనుకుంది. ధనంజయరావు అనుకున్నట్లే శారద నగల కోసం డబ్బు సమకూర్చుకొని వేంకుడి ఇంటికి బయలుదేరాడు. కోటిరత్నం, కాంతమ్ములు అతన్ని సాదరంగా ఆహ్వానించి మర్యాదలు చేశారు. ఫణికుమార్ ఎంతో అభిమానంగా తల్లి, తమ్ముడి యోగక్షేమాలు కనుక్కున్నాడు. కొడుకులో వచ్చిన మార్పు, నిలకడతనం అతనికి ఎంతో తృప్తినిచ్చింది. ఆ మధ్యాహ్నం భోజనాలయ్యాక అందరూ సావకాశంగా కూర్చున్నప్పుడు తాను తెచ్చిన డబ్బు కోటిరత్నం చేతిలో పెట్టాడు ధనుంజయరావు. లెక్క పెట్టండి బావగారు అంటూ. ఎంత మాట బావగారు, మీ లెక్కకు తిరిగేముంటుంది అన్నాడు కోటిరత్నం. అలా కాదు, ఒక్కసారి చూడండి ముందు అని బలవంత పెట్టాడు ధనుంజయరావు. కోటిరత్నం ఆ డబ్బు లెక్క పెట్టి, ఇదేంటి బావగారు 6 లక్షలు ఇచ్చారు, మేమిచ్చింది 5 కదా అన్నాడు. నిజమే కానియండి, ఈ ఏడాదిన్నరలో బంగారం రేటు బాగా పెరిగింది. దీన్ని వడ్డీ అనుకుని అపార్థం చేసుకోకండి. మా అమ్మాయి శారద చేసిన సాయం ముందు ఇది చాలా తక్కువ. ఏదో విధంగా అమ్మినవన్నీ సమకూర్చాలని నా తపత్రయం. నిజానికి నేనేమైనా కొని తెద్దామనుకున్నాను, కానీ అమ్మాయికి నచ్చుతుందో లేదోనని ఆగాను. తప్పకుండా వెంటనే ఆ అమ్మాయికి నగలు కొనివ్వండి అని మరీ చెప్పి ధనుంజయరావు వెళ్ళిపోయాడు. శశికళ ఖాళీగా ఉండడం ఇష్టం లేక రోజూ శారదతో బొటీకి వెళ్ళి కుట్లు, అలికలు నేర్చుకోసాగింది. మొదటిసారిగా పనిలో గల ఆనందాన్ని ఆస్వాదించిందామె. ఒకప్పుడు శారద చేసే ప్రతి పనిని విమర్శిస్తూ గేలి చేస్తూ కాలం గడిపిన శశికళ అది ఎంత తప్పో ఇప్పుడు తెలుసుకుంది. శారద చేసే ప్రతి పనిని ఎంతో ఆసక్తిగా గమనించసాగింది. షాప్లో వచ్చే వేస్ట్ మెటీరియల్ నుండి కూడా అద్భుతమైన కళాఖండాలను సృష్టిస్తున్న వదినగారి పనితనాన్ని అబ్బురంగా చూడసాగింది. అలాగే ఆమె చేసే ప్రతి పనిని శ్రద్ధగా గమనించి తాను కూడా నేర్చుకోసాగింది శశికళ. మాటల్లో కానీ చేతల్లో కానీ గతంలో కనబరిచిన అహంకారం కానీ అతిశయం కానీ ఇప్పుడు మచ్చుకైనా లేవు శశికళలో. ఆడపడుచులో వచ్చిన ఈ మార్పు, మాటల్లోనూ చేతల్లోనూ వచ్చిన ఈ పరిణితి శారదకు ఎంతో నచ్చింది. మరింత శ్రద్ధగా శశికళకు పనిలో మెలకువలు నేర్పసాగింది శారద. వదిన గారితో స్నేహంగా ఉంటూ షాపుకి వచ్చే పోయేవారిని గమనించడం వలన కస్టమర్స్తో ఎలా మసులుకోవాలో తెలుసుకుంది శశికళ. అలా కస్టమర్స్ దగ్గర గుడ్విల్ సంపాదించింది. షాపుకి వచ్చేవారంతా శారద దగ్గర ఎంత స్వేచ్ఛగా ఉంటారో ఇప్పుడు శశికళతోనూ అలాగే మాట్లాడుతున్నారు, ఏ సంకోచమూ లేకుండా. శారద కంప్యూటర్ ముందు కూర్చొని ఆన్లైన్లో ఆర్డర్స్ తీసుకోవడం, దాని ప్రకారం అన్నీ సప్లై చేయడం చూసి ఆశ్చర్యపోయింది. ఒకప్పుడు ఆమె కంప్యూటర్ నేర్చుకుంటున్నందుకు అవమానపరిచినందుకు ఇప్పుడు చాలా బాధపడింది. వదిన ఆనాడు అంత కష్టపడింది కనుకే ఈనాడు అందరి దగ్గర మన్ననలు పొందుతోంది అనుకుంది. తాను కూడా కంప్యూటర్ నేర్చుకుని శారదకు సాయపడసాగింది అన్ని విషయాల్లోనూ. వదిన, గతంలో నువ్వు చేసే ప్రతి పనిని, ఆడే ప్రతి మాటని తప్పుపడుతూ నిన్నెంతో చులకం చేసి మాట్లాడేదాన్ని. కానీ అదేమీ మనసులో పెట్టుకోకుండా నా కోసం ఎంత చేస్తున్నావు నువ్వు అంది శశికళ కృతజ్ఞతగా. అవేం మాటలు చేసి, నువ్వేమైనా నాకు పరాయిదానివా? మన మధ్య ఆప్యాయతలు తప్ప అపార్థాలు ఎందుకుంటాయి చెప్పు. నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టమే శశి. నిన్ను చూస్తే మా చెల్లి అమూల్యం చూసినట్టు ఉంటుంది నాకు. అంతేకాదు శశి, ఈ బంధం అనేది ఒక అందమైన పుస్తకం లాంటిది. ఇలాంటి పొరపాట్లు అనేవి అందులో ఒక పేజీ మాత్రమే. కనుక ఆ పొరపాటు అనేదాన్ని సవరించుకున్న పుస్తకాన్ని చదువుతూ పోవాలే కానీ దాన్ని ఎవరైనా చెప్పుకుంటారా? అలాగే బతుకు పుస్తకంలో ఎన్నో పేజీలు ఉంటాయి శశి. మంచిని గుర్తుపెట్టుకుని చెడును మర్చిపోవాలి. అప్పుడే జీవితం ఆనందమయం అవుతుంది అంది శారద అభిమానంగా శశికళ వంక చూస్తూ. అవునొదినా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నేను నీ పట్ల ప్రవర్తించిన తీరు నాన్నగారు నన్ను చాలాసార్లు మందించారు. కలుపుకుపోయే మనస్తత్వం ఉంటే అందరూ నీ వెంటే ఉంటారు.
అదే అంతా నాకే తెలుసు. నాకు సాటి ఎవ్వరూ లేరు అనే అహంకారం నీలో ఉంటే సమాజం నిన్ను దూరంగా పెడుతుంది. చివరికి నీకంటూ ఎవ్వరూ లేక ఒంటరిగా మిగిలిపోతావు అని హెచ్చరించారు. అలాగే ఇంకొక మాట చెప్పారు. అమ్మా, మనకి స్నేహితులు లేరు, శత్రువులు లేరు. ఒక మాట, మన మనస్తత్వం, మన మాట, ప్రవర్తనలతో ఎదుటివారిని స్నేహితులుగానో శత్రువులుగానో మార్చుకుంటాం. అందుకే మాట మాణిక్యం అని చెబుతారమ్మా పెద్దలు అని అన్నారు. నాన్నగారు అంత విడమర్చి చెప్పినా ఆనాడు ఆయన మాటలను పెడచెవిన పెట్టాను. నా ధోరణి ఆనాడే మార్చుకుని ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావు. నాతో పాటు ఈనాడు మీరంతా కష్టపడుతున్నారు. అమ్మ కూడా నీ గురించి మంచిగా ఏదైనా చెప్పబోతే దులపరించి పారేయటమే కాక అమ్మను కూడా నీకు వ్యతిరేకంగా తయారు చేశాను. చివరికి పిల్లాడికి ప్రాణప్రాయంగా ఉందని నీవు కన్నీళ్లతో వచ్చి అడిగినా కరగని కఠిన పాషాణ హృదయం అయిపోయింది నా దానాడు. అలాంటి నన్ను ఈరోజు అన్నయ్య నువ్వు ఎంత ఆదరిస్తున్నారో వదినా అంది శశికళ చెమ్మగిలిన కళ్ళతో. అవేం మాటలు శశి, అసలు అలా ఆలోచించుకు నువ్వు. మనమంతా ఒక్కటే, వేరువేరు కాదమ్మా. ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరికీ వచ్చినట్లే అంటూ శశికళ భుజం తట్టింది శారద. కాదొదినా, సంవత్సరం క్రితం ఇక్కడికి రాకముందు నాకు భవిష్యత్ అంతా అంధకారబంధురంగా కనిపించింది. రోజు మనం పేపర్లో అనేక వార్తలు చదువుతూ ఉంటాం కదా. భర్త ఆగడాలు, ఆర్థిక ఇబ్బందులు భరించలేక గృహిణులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనల గురించి. నా బ్రతుకు కూడా అలాగే తెల్లారిపోతుందేమో అనుకున్నాను మొదట్లో ఆయన తీరు చూశాక. డబ్బు కోసం రెండోసారి నేను వచ్చినప్పుడు నాన్నగారు మా సమస్య పరిష్కారం కోసం మిమ్మల్ని పిలిపిస్తానంటే నీ పొడ ఏమాత్రం గిట్టని నేను ముందు అవమానంతో తలదించుకోవాల్సి వస్తుందని నిన్ను రప్పించొద్దన్నాను. కానీ నాన్న బలవంతాన మిమ్మల్ని రప్పించారు. నువ్వు అన్నయ్య వచ్చి మా నెత్తిన పాలు పోశారు. కూలిపోతున్న మా కుటుంబం మొత్తాన్ని అన్నయ్య త్రివిక్రముళ్లాగా 2 చేతులు అడ్డుపెట్టి నిలబెట్టాడు. అలా చేసి మా జీవన గతినే మార్చేశాడు అన్నయ్య. అప్పుడు తెలిసిందొదినా బంధం అంటే ఏంటో. అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండడం కాదు, ఏమీ లేనప్పుడు కూడా తోడుగా నిలబడ్డమని. అలా అన్నయ్య నువ్వు తోడై నిలిచారు మాకు. స్నేహం అంటే ఆనందాలప్పుడు చేతులు కలిపి కరచాలనం చేయడం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానని చేయూతనివ్వడం అని గ్రహించాను. గౌరవం చూపించడం అంటే ఎదుటివారు పెద్ద స్థానంలో ఉన్నప్పుడు లేచి నిలబడి గౌరవించడం కాదు, వారి వద్ద ఏమున్నా లేకపోయినా వారి వ్యక్తిత్వాన్ని గుర్తించి చేతులెత్తి మొక్కడం అని. విలువలంటే కేవలం పెదాల నుంచి చివరి నుంచి వచ్చే మాటలుగానో హామీలుగానో కాగా మాటకు కట్టుబడి అన్నయ్యలాగానూ నీలాగానూ అందరి మేలు కోసం ఆలోచించడం అని ఆలస్యంగా తెలుసుకున్నాను. చివరికి నీ నగలన్నీ అమ్మి మా అప్పులన్నీ తీర్చావు. ఇలా ఎందరు చేయగలరు? నిజానికి నీ స్థానంలో నేనుండుంటే నీ వంక కన్నెత్తి కూడా చూసేదాన్ని కాదు. మేము వద్దన్నా వినకుండా ఈ పెళ్లి చేసుకున్నావు కదా, అనుభవించు అని ఎద్దేవా చేసేదాన్ని. అసలు మిమ్మల్ని నా దరిదాపులకే రానిచ్చేదాన్ని కాదు. కానీ నీది అమృత హృదయం, అందుకే నేను ఈరోజు ఇలా ఉన్నాను అంది శశికళ శారద చేతులు పట్టుకొని. ఏయ్ శశి, అసలు ఈరోజు నీకేమైంది? గోరంతలు కొండంతలు చేసి ఏదేదో మాట్లాడుతున్నావు అంది శారద బిడియంగా చూస్తూ. లేదోదనా, అంటే చెప్పాను. నేనే కాదు, మా అత్తగారు నీ గురించి ఏమన్నారో తెలుసా? ప్రతిరోజు నీ పేరు చెప్పి ఇంట్లో దీపం పెట్టుకుంటున్నారన్నారు అంది మెరిసే కళ్ళతో. సరే సరే, పొగడ్తలాపు, అదిగో కస్టమర్స్ వస్తున్నారు అంటూ శశికళ ధ్యాసను మళ్లించిపోయింది శారద. ఇది పొగడ్త కాదమ్మా, నా గురించి జీవితం గురించి నేను తెలుసుకున్న నిజం. మనిషిలో ఆహారం నిండిన రోజు ఆప్యాయత అంటే ఏంటో తెలుస్తుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నాకేంటి అనుకుంటే మాత్రం ఒంటరిగానే మిగిలిపోతాము. నవ్వాలి, నవ్వించాలి, ప్రేమించాలి, ప్రేమించబడాలి. పెద్దల మాటలు పెడచెవిన పెట్టకుండా తప్పులు దిద్దుకోవాలి. ఇదే జీవితం అని తెలుసుకున్నాను. ఇప్పుడు చెప్పొదునా, ఈ మాటలు నా విషయంలో నిజం కాదంటావా చెప్పు అంది శశికళ. ఆడబడుచు మాటలు విని ఆశ్చర్యపోయింది శారద. ఎంత ఎదిగిపోయావమ్మా! తన గురించి తాను తెలుసుకున్న మనిషి ఎప్పటికీ పొరపాటు చేయడు. అతని జీవితంలో తిరగనేది ఉండదు. నువ్వు అంతేనమ్మా అంటూ శశికళని హృదయానికి అద్దుకుంది శారద. నాన్నగారు బావగారులో మంచి వ్యాపార దక్షత ఉంది. మన షాపుకి వచ్చిన కస్టమర్స్ ఎవరూ ఏమీ కొనకుండా వట్టి చేతులతో వెళ్ళడం లేదు. కనుక వాళ్లకు వేరుగా ఒక షాప్ పెట్టిస్తే స్వతంత్రంగా బతుకుతారు అన్నాడు శ్రీపతి. బాగుంటుంది, కానీ దానికి పెట్టుబడి చూసుకోవాలి కదరా. అంతేకాదు, మంచి సెంటర్ కూడా చూడాలి. తొందర ఏముంది, మరి కొన్ని రోజులు ఆగి చూద్దాం అన్నాడు కోటిరత్నం. ఎందుకు నాన్నగారు ఆగడం? శారద నగల కోసం ధనుంజయరావు మావయ్య గారు ఇచ్చిన 6 లక్షలు ఉన్నాయిగా, అవి ఇన్వెస్ట్ చేద్దాం అన్నాడు శ్రీపతి. వద్దురా, అవి పెట్టి తిరిగి శారదకు నగలు కొనిస్తేనే కానీ నా మనసుకు శాంతిగా ఉండదు. ఆయన కూడా డబ్బిస్తూ అదే మాట పదే పదే చెప్పారు కదా.
కాకపోతే తీరిక దొరకక నగలు కొనే పనిని అశ్రద్ధ చేశాం మనం. ఈ వేళలో రేపు వెళ్ళి ఆ పని చూడాలి మనం. కనుక ఈ విషయంలో నన్ను ఇంక ఒత్తిడి చేయకు అన్నాడు కోటిరత్నం తేల్చి చెప్తున్నట్లుగా. ఏమిటి నాన్నగారు, మన చేతిలో డబ్బుంచుకొని ఇంకెక్కడో చూడ్డం చేద్దాం అంటారు. నగలు ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాదైనా కొనొచ్చు. ఈ డబ్బుతో షాప్ పెట్టిస్తే వాళ్ళ జీవితానికో స్థిరత్వం భద్రత ఏర్పడతాయి అన్నాడు శ్రీపతి నచ్చ చెప్తున్నట్లుగా. నువ్వు చెప్పేది కరెక్టేరా, కానీ ఈ డబ్బులు వద్దు. వాళ్ళకి షాపు పెడదామంటున్నావు కదా, దానికి బ్యాంకు నుండి లోన్ తీసుకొని పెట్టిద్దాం అన్నాడు కోటిరత్నం. ఈ విషయంలో తాను ఇంకా ఏం చెప్పినా తండ్రి వినిపించుకోవడానికి అర్థమైంది శ్రీపతికి. అదే సమయంలో తండ్రి ప్రతిపాదన కూడా చాలా సమంజసంగానే అనిపించింది అతనికి. నిజమే, అలా చేస్తే బావగారికి అప్పు తీర్చాలన్న బాధ్యత మీద పడుతుంది కనుక తప్పుదోవ పట్టే అవకాశం ఉండదు అనుకున్నాడు శ్రీపతి. సరే నాన్నగారు, మీరు చెప్పినట్లే చేద్దాం. అలా చేయడం వలన అప్పు భయం వాళ్లను బాధ్యతగా పనిచేసేలా చూస్తుంది అన్నాడు శ్రీపతి. అవును, అలా చేయడం వలన వాళ్లకు నిజంగానే బాధ్యత తెలుస్తుంది. అందుకే నగల డబ్బు పెట్టి షాపు పెట్టొద్దన్నాను అన్నాడు కోటిరత్నం. ఫణికుమార్తో ఆ షాపు పెట్టించడం గురించి కోటిరత్నం ధనుంజయరావుకి ఫోన్ చేసి చెప్పాడు అతని సలహా కోసం. హలో బావగారు, బాగున్నారా అంటూ పలకరించాడు. బాగున్నాం బావగారు, అక్కడ మీరెలా ఉన్నారు? మా చెల్లి పిల్లలు అంతా బాగున్నారా అంటూ అటు నుండి ధనుంజయరావు కుశల ప్రశ్నలు వేశాడు. మేం బాగానే ఉన్నామండి. మన ఫణి గార్మెంట్ బిజినెస్లో అన్ని మెలకువలు నేర్చుకున్నాడు. అతడు ఉండగా ఎవరైనా షాపుకి వస్తే ఏం కొనకుండా ఉత్త చేతులతో వెళ్ళడం లేదండి. అంత నైపుణ్యం సంపాదించాడు అమ్మకాల్లో అంటూ ఆగాడు కోటిరత్నం. అదంతా మీ ట్రైనింగే కదండి అన్నాడు అతను ఆనందంగా. అదేం కాదులేండి, సహజంగానే ఫణికి ఆ చాకచక్యం ఉంది. దానికి మెరుగులు దిద్దుకున్నాడంతే. అసలు సంగతి ఏంటంటే మన ఫణితో గార్మెంట్ సెంటర్ పెట్టిద్దామనుకుంటున్నాడు శ్రీపతి. మీ అభిప్రాయం కూడా కనుక్కొని చేద్దాం అన్నాను నేను. ఏమంటారు అని అడిగాడు కోటిరత్నం. వియ్యంకుడి మాటలు వినడంతోనే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు ధనుంజయరావు. ఎందుకో పనికిరాడనుకున్న నా కొడుకు ఇంత తక్కువ సమయంలో ప్రయోజకుడయ్యాడనే అని మనసంతా ఆనందంతో నిండిపోగా నోటి నుండి మాట రాలేదు అతడికి. తాను అడిగిన దానికి జవాబేమీ ఇవ్వని వియ్యంకుడిని మరోసారి పలకరించాడు కోటిరత్నం. బావగారు, నేను చెప్పిన దానికి మీరేమీ జవాబివ్వలేదు అన్నాడు. బావగారు, ఏం మాట్లాడడానికి నాకు నోరు పెగలడం లేదండి. సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నాను. మన శ్రీపతి అన్నాక ఇంకా దానికి తిరిగేముంటుందండి. షాప్ పెట్టడానికి పెట్టుబడి ఎంత కావాలో చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను అన్నాడు ఉద్వేగంగా. మనం దీనికోసం ప్రత్యేకంగా పెట్టుబడి ఏం వెతుక్కోనక్కర్లేదండి. బ్యాంకు లోన్ పెట్టి షాప్ పెట్టిద్దాం. ఇందువల్ల చాలా తక్కువ పెట్టుబడికి అప్పు దొరకడమే కాదు, ఫణికి కూడా అప్పు తీర్చాలనే తపన బాధ్యత ఉంటుంది అన్నాడు కోటిరత్నం. నిజమే బావగారు, అలాగే చేయండి. దానికి కావాల్సిన సీడ్ మనీ నేను ఏర్పాటు చేస్తాను. ఈ మాట వింటే మీ చెల్లెలు కూడా సంతోషిస్తుంది అన్నాడు ధనుంజయరావు ఉత్సాహంగా. సరే బావగారు, ఫణితో కూడా ఒక మాట అని పని ప్రారంభిద్దాం అన్నాడు కోటిరత్నం. అవునా, ఇంకా వాడికి చెప్పలేదా? భలేవారే మీరు అంటూ నవ్వాడాయన. కొడుకు కంటే ముందు తనతో చర్చించి నిర్ణయం తీసుకున్న వియ్యంకుడి సంస్కారానికి ముగ్ధుడయ్యాడతను. ఈ కాలంలో ఎవరైనా తమ కూతురు అల్లుడు బాగుంటే చాలు అని అనుకుంటున్నారే కానీ ఇలా ఆలోచించే వారెవరూ కనపడలేదటరికి. కానీ వీళ్ళు మాత్రం కుటుంబ పెద్దగా నాకు గౌరవం ఇచ్చి మాట్లాడడం అనేది చాలా గొప్ప విషయం అనుకున్నాడు ధనుంజయరావు. అతడు అడిగిన దానికి జవాబుగా, ముందు మీతో చర్చించాకే ఫణితో చెబుదామనుకున్నాడండి శ్రీపతి అన్నాడాయన. పెద్దల పట్ల అతడికి గల వినయ సంపత్తి అది. బావగారు, ఎంత బాగా పెంచారండి పిల్లల్ని. ఈ కాలంలో శ్రీపతి లాంటి అబ్బాయిని నేను ఎక్కడా చూడలేదు అన్నారు ప్రశంసగా. అదంతా మీ అభిమానం బావగారు. సరే, మేము ప్రొసీడ్ అయిపోతాము అన్నాడు కోటిరత్నం ఉత్సాహంగా. అలాగే బావగారు, ఉంటాను నేను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ధనంజయరావు. ఆ తర్వాత భార్య దగ్గరికి వెళ్ళి, శాంత విన్నావా ఇది? ఇప్పుడు మన వియ్యంకుడు కోటిరత్నం గారు ఫోన్ చేసి చెప్పారు. అక్కడ మన ఫణితో రెడీమేడ్ క్లాత్ షోరూమ్ పెట్టిస్తారట అన్నాడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతూ భార్య వంక చూసి. ఆ మాట వింటూనే, నిజంగానేనా? ఎంత మంచి మాట చెప్పారండి. ఇన్నాళ్లకు మన కష్టాలని తీరి మంచి రోజులు వస్తున్నాయి. ఏవైనా ఇదంతా మన వియ్యాలవారి చలువ. నిజంగా ఆ శ్రీపతి ఎంత దొడ్డ మనిషండి. వేలల్లో ఎనదగినవాడు. మన ఫణిని సానబెట్టిన వజ్రంలా తయారు చేశాడు. ఆ శారదమ్మ కూడా అతనికి తగినిల్లాలే. లేకపోతే సొంత అన్నదమ్ములే ఆస్తుల కోసం కుట్రలు కుతంతాలు చేస్తున్న ఈ రోజుల్లో ఆ తల్లి ఆడబొడుచు అత్తవారి కోసం తన పుట్టింటి నగలను అమ్మి అడ్డు వేసింది అంటే ఏమనుకోవాలి? ఎంతో సంస్కారం ఉంటేనే కానీ అలా చేయలేరు అంది శాంతమ్మ ఆనందంతో ఉబ్బి తబ్బిపోతూ. అవును శాంత, అలాంటి వారు 100కి 1కి ఒకరుంటారు. సరే, నేను షాపుకి వెళ్ళే టైం అయింది. టిఫిన్ పెడతావా అని అడిగాడు. ఓ, సిద్ధంగా ఉంది, పెట్టేస్తాను రండి అంది శాంతమ్మ ఉత్సాహంగా. అప్పుడే అక్కడికి వచ్చిన నరేష్, ఏమిటమ్మా
అంత హడావిడి పడుతున్నావు, ఏంటి సంగతి అని అడిగాడు కుతూహలంగా. హడావిడి ఏం లేదురా, ఇప్పుడే అన్నయ్య మావయ్య గారు ఫోన్ చేశారు. అక్కడ అన్నయ్యతో రెడీమేడ్ గార్మెంట్ షోరూమ్ పెట్టిస్తారట అంది శాంతమ్మ ఆనందంతో ముఖమంతా వెలిగిపోతూ ఉండగా. నిజమా? నాకు కూడా సంతోషంగా ఉందమ్మా. శ్రీపతి బావ అక్క నిజంగా ఎంత మంచివాళ్ళమ్మా. వాళ్ళ మూలంగానే మనం ఈరోజు ఎంత హాయిగా ఉన్నాము అన్నాడు నరేష్ ఆనందంగా. నిజమేరా, వాళ్ళ పేరు చెప్పుకొని దీపం పెట్టుకోవాలి మనం. ఇదంతా మీ వదిన మూలంగానే జరిగింది. ఆ పిల్ల ఎంత మంచిది కాకపోతే అన్నయ్య ఇంత చేసినా అవన్నీ బయటికి రానియకుండా వాడికి అత్తవారింట్లో అంత గౌరవం దక్కేలా చేసింది. నిజంగా చేసి ఇంటికి కోడలిగా రావడం వల్లనే మనకి ఇంత అదృష్టం దక్కింది అంది శాంతమ్మ కోడల్ని తలుచుకొని మురిసిపోతూ. అవునమ్మా, వదిన చాలా మంచిది. మన గౌరవం, అన్నయ్య గౌరవం నిలబెట్టింది. అంతేకాదు, ఈరోజు మనందరం ఇలా ఉండడానికి కారణం శ్రీపతి బావ శారదక్కయ్యలే. మనం ఏం చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేము అన్నాడు నరేష్ కృతజ్ఞతగా. అవునరా, ఆ మాట నిజమే అంది శాంతమ్మ. ఫణికుమార్కి విడిగా షాపు పెట్టడం గురించి భార్యతో చెప్పాడు శ్రీపతి. మంచి ఆలోచన. కానీ ఇక్కడ పెట్టుకుంటారో రాజమండ్రిలో పెట్టుకుంటారో కనుక్కోవాలి కదండి ముందు అంది శారద. మొన్న మాటల సందర్భంలో ఫణిబావని అడిగాను శారద. రాజమండ్రి కంటే విశాఖపట్నం మార్కెట్ పెద్దది, వ్యాపారం బాగా సాగుతుంది కనుక ఇక్కడే పెడదామో అన్నాడు తను అంటూ చెప్పాడు శ్రీపతి. అయితే సరే, ఉత్త రెడీమేడ్ గార్మెంట్స్ అనే కన్నా డిజైనర్ శారీలు గాగ్రాలు పెడితే బాగుంటుందండి. ఎలాగో మన శశి ఆ వర్క్ బాగా నేర్చుకుంది కనుక తను చేస్తూ 10 మందితో చేస్తుంది. అలా చేస్తే చాలా బాగుంటుంది, తొందరగా పికప్ అవుతారు కూడా అంది శారద. అయితే చిన్న సైజు బొటిక్ పెట్టమంటావా? బాగానే ఉంటుంది, కానీ అవన్నీ పెడితే షాపు చాలా క్రౌడీగా ఉంటుందేమో ఆలోచించు అన్నాడు సందేహంగా. ఏం కాదండి, మామూలు డ్రెస్సులు ఎక్కడైనా దొరుకుతాయి. వాటికి డిజైనర్ డ్రెస్సులకు ఉన్నంత డిమాండ్ లేదు. మన బొటిక్లో ఉండే చీరలకు డ్రెస్సులకు ఎంత డిమాండ్ ఉందో చూస్తున్నారు కదా మీరు, కనుక అవి కూడా పెడదాం అంది శారద నచ్చ చెప్తున్నట్లుగా. అది కాదు శారద, ఇవన్నీ పెడితే ఫణిబావకి అంతా కొత్త అయిపోతుంది. దానివల్ల మళ్ళీ ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అన్నాడు శ్రీపతి. ఏమీ రావు, 4 రోజులు ఇబ్బంది పడినా అదే అలవాటైపోతుంది. అయినా శశి ఫణి ఇద్దరూ ఉంటారు కదా, వాళ్ళిద్దరూ కలిసి చూసుకుంటారులేండి, ఏం పర్వాలేదు అంది శారద. కోటిరత్నం కూడా శారద మాటను బలపరచడంతో ఆమె సలహా ప్రకారం అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. షాపు ప్రారంభోత్సవానికి శశికళ అత్తమామలు మరిది వచ్చారు. జయంతి కూడా బెంగళూరు నుండి వచ్చింది. చిన్న కూతురి జీవితం గాడిలో పడినందుకు కాంతమ్మ మనసంతా ఆనందంతో నిండిపోయింది. అలా శశికళను నలుగురిలో గౌరవంగా నిలబెట్టేందుకు శారద చేసిన కృషి, ఆలోచన విధానం ఆమెకు కోడలి పట్ల ఎంతో గౌరవాన్ని కలిగించింది. అమ్మా శారద, నువ్వు చిన్నదానివైపోయావు కనుక ఆశీర్వదించాలే కానీ నీకు నమస్కరించకూడదు. నా కూతురు జీవితాన్ని నిలబెట్టిన దేవతవి నువ్వు అంటూ కోడలు 2 చేతులు పట్టుకుంది కాంతమ్మ. జయంతికి ఎప్పుడూ శారదంటే ఎంతో గౌరవమో మరెంతో అభిమానమును. శారదను ప్రేమగా హృదయానికి అద్దుకుంటూ, మా చెల్లి ఎన్ని తప్పులు చేసినా దాని జీవితం నువ్వు అన్నయ్య కలిసి నిలబెట్టారు. ఈ కాలంలో పక్కవాడు ఎలా పోయినా తన బాగు కోసమే తాను ఆలోచిస్తూ ఉంటారు మనిషి. నువ్వు అన్నయ్య అందుకు పూర్తిగా భిన్నం చేశారు అది జయంతి మనస్ఫూర్తిగా. ఆ మాట నిజమే తల్లి. ఒక్కసారి మనిషి పొరపాటున కింద పడితే లేవనెత్తడానికి ఒక్క చెయ్యి కూడా ముందుకు రాదు. అదే పైకెదితే పీతల తందు లెక్కన 100,000 చేతులు అతన్ని కిందకి లాగడానికి ముందుకొస్తాయి. ఆనాడు మా సినిమా హాలు వేలం వేయడానికి అందరూ వచ్చిన నాన్న శ్రీపతి దేవుడల్లే చక్రం వడ్డేసి మా మాన ప్రాణాలు కాపాడాడమ్మా. ఆ రోజు కానీ మీ అన్నయ్య మా ఇంటికి రాకపోయినుంటే మాకు చావడం తప్ప మరో మార్గం ఉండేది కాదు. ఈవేళ ఇంత ఆనందోత్సాహాలతో ఈ షాపు ప్రారంభోత్సవం చేసుకుంటున్నామంటే దానికి కారణం ఇదిగో ఈ చల్లని తల్లే. సమయానికి తన నగలమ్మి డబ్బిచ్చి మా ఇంటి పరువు నిలబెట్టింది. ఈ తల్లికి ఏమిచ్చినా మా రుణం తీరదు అంది శాంతమ్మ గడ్గుదిద్దతో. వాళ్ళందరి మాటలు విని ఇబ్బందిగా కదులుతూ, మీరందరూ నన్ను ఇలా పరాయిదానిలా చేసి మాట్లాడుతుంటే నాకు చాలా సిగ్గుగా ఉంది పినిగారు. ఇందులో నేను చేసింది ఏమీ లేదు, అంతా ఆ పైనున్నవాడు చేసిందే. ఆయన నడిపించినట్లుగా మనం నడవాలంతే అంటూ చేతులు పైకెత్తి నమస్కరించింది శారద. ఇంతలో శశికళ ఉత్సాహంగా అక్కడికి వచ్చింది. చెల్లెలి ముఖం చూడడంతోనే జయంతికి చంద్రబోస్ గారు రాసిన పాటలోని చరణం గుర్తుకొచ్చింది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఎంత నిజం ఈ మాట. శశి జీవితంలో అనుకుంది ఆనందంగా. శశికళ రావడంతోనే, ఇదిగో వదిన, ఈ శుభ సందర్భంలో నీ చల్లని చేత్తో ఈ షాపుని ప్రారంభోత్సవం చెయ్యాలి అంటూ తాను పళ్ళెంలో పెట్టుకొని తెచ్చిన కత్తెరను శారద చేతికి అందించింది. అదేంటి శశి, పెద్దవాళ్ళు ఇందరుండగా నేను చేయడం ఏంటి అంది శారద కంగారుగా అందరి వంక చూస్తూ. వాళ్ళందరూ వయసులో పెద్దవారే అయినా
నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నువ్వే. ఒక విధంగా చెప్పాలంటే నువ్వు నాకు పునర్జన్మనిచ్చావు. అందుకే షాపుని నువ్వే ప్రారంభించాలి అంది శశికళ శారద వంక ఆరాధనగా చూస్తూ. అవునమ్మా, నువ్వు ప్రారంభిస్తేనే బాగుంటుంది. వాళ్ల శ్రేయస్సు కోరే వాళ్లలో మీరే ప్రథములు అన్నాడు ధనుంజయరావు. కోటిరత్నం శ్రీపతులు కూడా కానీయమన్నట్లుగా సైగ చేశారు. దాంతో ఇంకేమీ మాట్లాడలేక కత్తెరను అందుకొని రిబ్బన్ కట్ చేసింది శారద. రిబ్బన్ కటింగ్ అయ్యాక శారదకి, శ్రీపతికి వెండి పళ్ళెంలో బట్టలు పెట్టి వాళ్ళ చేతికిచ్చి కాళ్లకు నమస్కరించారు శశికళ, ఫణికుమార్లు. వారిని నిండు మనసుతో ఆశీర్వదించి శశికళను అక్కున చేర్చుకున్నారు. వదిన, ఈ చీర చూసావా? నువ్వు మా పెళ్లికి ఎంతో అభిమానంగా కొట్టి కానుకగా ఇచ్చిన చీర. కానీ నేను ఆనాడు అహంకారంతో దాన్ని విసురుకొట్టాను. ఈవేళ దాని విలువేంటో తెలుసుకున్నాను వదిన. అందుకే ఈరోజు ఎంతో ఇష్టంగా ఈ చీర కట్టుకున్నాను అంది శశికళ తాను కట్టుకున్న చీరను ఆప్యాయంగా ముట్టుకొని చూపిస్తూ. బాగుంది శశి, నీ చీర. బ్రాండ్ అంబాసిడర్లా నువ్వు కట్టుకున్న ఈ చీరనే మంచి అడ్వర్టైజ్మెంట్ లాగా ఈరోజు ఈ షాప్ ఓపెనింగ్కి ఉపయోగించావే అంటూ నవ్వింది జయంతి. ఆమె మాటలు విని అందరూ నవ్వారు. ఆ నవ్వుల పువ్వుల మధ్య శశికళ కొత్త జీవితానికి నాంది పలికింది. అదండి, అయిపోయింది. ఎలా ఉంది కదా? నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ కథని మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. చాలా బాగుంది కదండి కథ. మొత్తానికి సుఖాంతమైంది. మరో మంచి కథతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు.